మాజీ మంత్రి అంబటి రాంబాబు కూతురు మౌనిక మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పనాయించి పీటీ వారెంట్లు వేస్తూ ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ నా ఆత్మస్థైర్యం నేను కోల్పోలేదు, న్యాయం మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పి పార్టీని ఉత్సాహపరిచే, పార్టీ శ్రేణులను అభిమానులను ఉత్సాహపరిచేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఆ సైగలు చేశారు తప్పితే ఎదుటి వారి ఇంటి మీద దాడులు చేయమని సైగలు చేయలేదని కూడా ఇవాళ నేను గుర్తు చేస్తున్నాను. అసలు ఎందుకు తగ్గాలని కూడా నేను ప్రశ్నిస్తున్నాను. రెడ్డు బుక్కు రాజ్యాంగం ఇక్కడ జరుగుతుంది. ఒక ప్రజాస్వామ్యంలో నియంత పాలన జరుగుతుంది. ఇక్కడ డాక్టర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి విరుద్ధంగా మీరు రెడ్డు బుక్కు రాజ్యాంగం నడిపిస్తుంటే మిమ్మల్ని క్వశ్చన్ చేయకూడదా? మళ్ళీ ఒకసారి స్పష్టం చేస్తున్నాను, మీ అక్రమానికి మీ దౌర్జన్యానికి తగ్గేదే లేదు. అలాగే నాకు ఒక అనుమానం ఉందండి అనిత గారు, మీరు అసలు అన్నది అంబటి రాంబాబు గారినా లేకపోతే పరోక్షంగా లోకేష్ గారిని ఏమన్నా అన్నారా? ఎందుకంటే గతంలో ఆయన కూడా అలాంటి సైకిల్ చేయడం జరిగింది. మిమ్మల్ని తిరుపతి లడ్డూ విషయంలో అబద్ధాలు చెప్పమని ఏమన్నా ప్రెషర్ చేస్తుంటే ఆ ఫ్రస్ట్రేషన్ ని పరోక్షంగా మీరు ఆయన మీద చూపించినట్టు కూడా నాకు అనుమానం కలుగుతుంది. అలాగే ఈ సందర్భంలో మీరు అమ్మ, గతంలో అమ్మ అనేటువంటి పదంలో కూడా ఎంత భూతర్థం తీసి మాట్లాడొచ్చు, ఎంత అశ్లీలంగా మాట్లాడొచ్చు అని చెప్పి మీరు ప్రపంచానికి తెలియజేశారు. చూసారా? ఆ ఘనత మీకు మాత్రమే చెందుతుందని కూడా నేను చెప్తున్నాను. అట్లాగే ఇవాళ మీరు తలదించుకునేటువంటి విషయం నేను ఒకటి చెప్తానండి. హోంమంత్రిగా మీ పోలీసులు ఎవరైతే ఉన్నారో మా వైసీపీ కార్యకర్తల మీద దాడి చేస్తుంటే వాళ్ళు ప్రొటెక్ట్ చేయకపోగా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి మాకు ఆర్డర్స్ లేవు అని చెబుతూ దొడ్డిదారి నుంచి పారిపోండని అంబటి రాంబాబు గారికి వాళ్ళు సలహా ఇచ్చారండి. దీనికి అంబటి రాంబాబు గారు ఏమన్నారో తెలుసా? నా ప్రాణాలు ఇక్కడైనా వదులుతాను, చావనైనా చస్తాను, కానీ దొడ్డిదారి నుంచి పారిపోయే ప్రసక్తే లేదని ఆయన చెప్పడం జరిగింది. మరి మీ పోలీసుల పనితీరు ఎట్లా ఉందో ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. అలాగే ఇదే సందర్భంలో మంత్రివర్యులు లోకేష్ గారు మాట్లాడుతూ సీఎం గారి తల్లిని అన్నారు అని చెప్పి ఆయన అనడం జరిగింది. సీఎం గారి తల్లి అయితే ఒకటి, ఇంకొకరి తల్లి అయితే ఒకటా అండి? తల్లులందరూ ఒకటే కదా. మీరు పవన్ కళ్యాణ్ గారి తల్లిని తిట్టచ్చు, ముద్రగడ గారి ఇంట్లో ఉన్నటువంటి మహిళల మీద దాడి చేసి వాళ్ళని లకారాలతో మీరు తిట్టచ్చు. ఇవాళ అంబటి రాంబాబు గారి ఇంట్లో మహిళలమైన మా మీద దాడి చేసి మమ్మల్ని తిట్టచ్చు. అలాగే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద మీరు దాడి చేసి వాళ్ళ ఇంట్లో 90 ఏళ్ల వయసు ఉన్నటువంటి తల్లి గారి మీద దాడి చేసే ప్రయత్నం మీరు చేయొచ్చు. జోగి రమేష్ గారి ఇంట్లో మహిళలు లేరా అండి? ఆ ఇంటి మీద కూడా మీరు దాడి చేయొచ్చు. దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం మీకు లేదా? అలాగే ఇదే సందర్భంలో మీరు ప్రతిపక్షంలో ఉండంగా గౌరవ ముఖ్యమంత్రి, అప్పటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు లండన్ కి వెళ్లారు అనే ప్రస్తావనతో మీరు ఎట్లాంటి అశ్లీల వ్యాఖ్యలు చేశారో మీరు ఒకసారి గుర్తు చేసుకుని ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను లోకేష్ గారికి తెలియజేస్తున్నాను. అలాగే ప్రశ్నించడానికే ఉద్భవించింది జనసేన పార్టీ అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. మరి ఈ ప్రశ్నలన్నీ ఎందుకు ఆయన అడగట్లేదు అనే ఒక పెద్ద ప్రశ్న మా అందరికీ ఉందండి. దయచేసి మీరు వీటన్నిటిని ఖండిస్తూ వాళ్ళని ప్రశ్నించాలని కూడా నేను కోరుకుంటున్నాను.